మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రభువు మెండుగా మిమ్మల్ని దీవించునగాక. మీరంతా బాగున్నారా? దేవుని కృప సదా మీకు తోడై ఉండునగాక. మీకు విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటాను. మనం అవసరాల పుట్ట, మనం ఆలోచనలతోనే నింపబడతాం. మన జీవితంలో ప్రతి క్షణం ఎవరి ద్వారానైనా సహాయం కలగాలి, సహాయం పొందాలి. మనకు మనంగా అన్నీ చేసుకోలేం, ఇది ఎరిగిన సత్యమే. అయితే మన ఇంట్లో కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. మనం వెంటనే సహాయం కొరకు ఎవరి కొరకు వెళ్ళాలో నిర్ణయించుకుంటాం. కొన్నిసార్లు మన జీవితంలో కుటుంబంలో ఐక్యత దెబ్బతింది అనుకోండి. మరలా తిరిగి కుటుంబంలో ఐక్యత కలగడానికి మనం శత ప్రయత్నాలు చేస్తాం. చేతనైతే ఎవరి సహాయాన్ని కోరుకుంటాం. తర్వాత కుటుంబం చక్కబరచబడుతుంది. అన్నిటికీ అంటే మన ప్రతిదానిలో కూడా తప్పనిసరిగా సమస్యకు ఎవరి ద్వారా సమాధానం కలుగుతుంది అని ఎరిగి వాళ్ళ సహాయాన్ని కోరుకుంటున్నాగా. కొన్నిసార్లు ఏమో అనుకూలంగా జరుగుతాయి, కొన్నిసార్లు ఏమో వ్యతిరేకంగా జరుగుతాయి. కొన్నిసార్లు ఏమో జరిగినట్టే ఉంటాయి, నిరాశ మిగులుతూనే ఉంటుంది. కొన్నిసార్లు సహాయం తృప్తికరంగా ఉండదు. ఇవన్నీ ఎరగని సత్యాలు కాదుగా, మీరు ఎరిగిన సత్యాలు. అయితే ఈరోజు ఓ సేవకుడుగా నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, నీకు ఎలాంటి సహాయం అయినా నువ్వు ఎవరి దగ్గర నుంచి పొందాలనుకుంటున్నావు. కొన్నిసార్లు డబ్బుల ద్వారా, వ్యక్తుల ద్వారా, వైద్యుల ద్వారా మొత్తం మీద సహకారం కోరతాం. కానీ మీకు విచిత్రమైన మాట చెప్తాను. కీర్తనకారుడు రాసిన 20వ కీర్తనలోని 2వ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చక్కని మాట రాయబడింది. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును. ఆయన నీకు సహాయము చేయును. ఆయన నీకు సహాయము చేయును. ఎంత బాగుందండి. మనకు సహాయం అవసరం. పిల్లల గురించో, ఆరోగ్య విషయము, ఆహారము, పైకము, పంటలు, లేకపోతే ఐక్యత, ఏదైనా నీకు సహాయం అవసరం. ఆ సహాయం కొరకు శత ప్రయత్నాలు చేసి విఫలమైన జవాబు ఇక్కడ ఉందిగా. మనకు సహాయం చేయడానికి పరిశుద్ధ స్థలం ఒకటి ఉందట. అసలు ఆ మాట చదివాక ఎంత ఆనందం అనిపించిందో. మన అవసరం వచ్చినప్పుడల్లా బ్యాంకులోకి వెళ్ళి మన డబ్బులు తెచ్చుకోవడంలో, అలాగే మనకు సహాయం చేయడానికి ఒక స్థలం ఉంది. దాని పేరు పరిశుద్ధ స్థలం. దాని పేరు దేవుడు నివసించే స్థలం. దాని పేరు దేవుడు నిలబడే స్థలం, మన కొరకు ఎదురు చూసే స్థలం. ఇప్పుడు ఆ మాట విన్నాక మన అవసరం ఉన్నప్పుడల్లా ఆ పరిశుద్ధ స్థలానికి పరిగెత్తుకుని వెళితే, పరలోకం వైపు కన్నులు ఎత్తగలిగితే, నేను కొండల తట్టు ఎందుకు ఎత్తుతాను, నా సహాయకుడిని యేసు వైపే కన్నులు ఎత్తుతాను అంటున్నాడుగా. బైబిల్లో సహాయం చేసే పరిశుద్ధ స్థలం ఉందిగా. అంటే మనకు సహాయం ఎక్కడి నుంచి అంటే దేవుని సన్నిధి నుంచి వస్తుంది, దేవుని మందిరంలో నుంచి వస్తుంది, దేవుడు నిలిచిన కోటలో నుంచి వస్తుంది. మరి ఈ మాటలు విన్నాక మన వాళ్ళంతా సమస్య రాగానే గదిలోకి వెళ్ళి మోకరించేవాళ్ళు, దావీదులాంటి వాళ్ళు ప్రాకారం గల పట్టణంలోకి వెళ్ళేవాడు, మహారాజులైన వాళ్ళు ఆసా కానీ హిజ్కియా కానీ వీళ్ళంతా దేవుని మందిరానికి వెళ్ళి మోకరించేవాడు. వీళ్ళకి తెలిసింది ఏమిటంటే, మాకు ఒక పరిశుద్ధ స్థలం ఉంది, అక్కడ మా ఆరాధ్య దైవం ఉంటాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నాకు తప్పక సహాయం చేస్తాడు. పరలోక సహాయ స్థలం నీకు తెలియదా? మీలో చాలామంది ఎరిగిన వాళ్లే ఉన్నారుగా. కనుక ఒకవేళ ఇప్పటి వరకు తగిన సహాయం అందకపోయినా, నీ సహాయం చేరడానికి టైం పడుతున్నా, సహాయం వల్ల అంత తృప్తి లేకపోయినా, సహాయం పొందాను కానీ అని పెదవి విరుస్తున్నా, సంపూర్ణమైన పరిపూర్ణమైన సహాయం సరిపడా దయచేయగలను ఓ స్థావరం ఉంది. దాని పేరు పరిశుద్ధ స్థలం. నెమ్మదిగా ఆయన వైపు తిరగండి, పరిశుద్ధ స్థలం వైపు చేతులు ఎత్తండి. కీర్తనాకారుడేమన్నా తెలుసా? దేవుని మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, మీ చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. భక్తుడు ఏం రాశాడో తెలుసా? ఉత్తరం, పురుషులంతా పరిశుద్ధులై పరిశుద్ధమైన చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. అంటే అర్థం ఏమిటో తెలుసా? మనకు సహాయపు గని ఉందిగా, అక్కడ సహాయం చేసే వ్యక్తి ఉన్నాడు కదా. ఆయన సహాయం చేతులు మొదలు పెడితే సైన్యానైనా పంపుతాడు, లేదు గోధుమలైనా పంపుతాడు, అవసరమైతే ఆకాశం మన్నానైనా కురిపిస్తాడు, అక్కడ నుండి కృపైనా కుమ్మరిస్తాడు. ఏ సహాయం కావాలని అక్కడ నుంచి దొరుకుతుందిగా. ఈరోజు ఆ మాట చెప్పడానికి ఇష్టపడుతూ, మీ సమస్యలు ఏదొచ్చినా పరిశుద్ధ స్థలం వైపు చేతులు పైకెత్తండి. దేవుని వైపు చేతులు మనసు నిలిపి
అయ్యా అని పిలవండి, కేక వేయండి, చెప్పడానికి ఇష్టపడండి. అద్భుతం జరుగుతుంది. ఆ సహాయం నిన్ను నడిపించునుగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. రెక్కల నీడలో భద్రత, క్షేమం, అభివృద్ధిని కలుగు చేసి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. బిడ్డల సహాయం కొరకు గుప్పిలు విప్పండి. పిల్లల్ని పెద్దలను దీవించండి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, రక్షణ, కృప కలిగి వర్ధిల్లున్నట్లుగా, కష్టార్జితం దీవెనకరంగా ఉండినట్లుగా, బిడ్డలందరూ పచ్చని ఒలివ మొక్కలలాగా సంతోషంతో ఇల్లు ఉండినట్లు దీవించుమని రక్షణ భాగ్యంతో నడిపించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.